రాజకీయాల్లో కొనసాగాలంటే ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సిందే అని వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లి నియోజకవర్గం చెరుకుపల్లిలో జరిగిన యూటీఎఫ్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మోపిదేవి. గుంటూరు జిల్లా రేపల్లి ఇన్ఛార్జిగా ఇటీవలే డాక్టర్ ఈవూరి గణేష్ను నియమించారు. గణేష్ను ఉద్దేశించి ఎంపీ మోపిదేవి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని మోపిదేవి అన్నారు. చదువుకోవటం కంటే సమాజంలో చదువు కొరటవే ఎక్కువైపోయిందన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయంతోటే అర్హత ఉన్న ఉపాధ్యాయులు నష్టపోతున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతల సిఫార్సులుంటేనే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జరుగుతోందని మోపిదేవి అన్నారు. నిబంధనల ప్రకారం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జరగడం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. రోజుల్లో ఎస్ఎఫ్ఐ లైఫ్ మెంబర్ని ఆ రోజుల్లో 2080లోనే నేను 5,000 రూపాయలు లైఫ్ చందా కట్టినండి. కాబట్టి నాకు కొంచెం అప్పుడప్పుడు ఆ భావాలు తగ్గుతుంటాయి. కానీ మేము పెరిగినటువంటి రాజకీయ వ్యవస్థలో, అంటే పుట్టింది రాజకీయ వ్యవస్థ కాకపోయినా పెరుగుతున్న వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కాబట్టి కొన్ని ఒడిదుడుకులు కొంచెం చిన్న పెద్ద రకరకాలుగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి, వచ్చినటువంటి వ్యక్తులను బట్టి, వచ్చిన సమస్యను బట్టి ఇష్టం లేకపోయినా మనసు చంపునైనా కానీ చేయాల్సి వస్తుంది. వ్యవస్థలో ఉన్నాం కాబట్టి, కొనసాగాలనుకుంటున్నాం కాబట్టి, కాదనుకున్నప్పుడు మన యాజ్ తీసుకోవాలని మీరు వెళ్ళిపోతాం, అది వేరే విషయం. సో ఇలాంటి పరిస్థితులు అందుకని మొదటి నుంచి కూడాను లక్ష్మణ గారు నేను చాలా అభిమానిస్తాను. నేను చదువుకునే రోజుల్లో ఎస్ఎఫ్ఐ లైఫ్ మెంబర్ని ఆ రోజుల్లో 2080లోనే నేను 5,000 రూపాయలు లైఫ్ చందా కట్టినండి. కాబట్టి నాకు కొంచెం అప్పుడప్పుడు ఆ భావాలు తగ్గుతుంటాయి. కానీ మేము మోపిదేవి వ్యాఖ్యలపై మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, సో మోపిదేవి వ్యాఖ్యలు అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్, ఈ చెరుకుపల్లిలో జరిగినటువంటి కార్యక్రమం, టీచర్స్ తో జరిగినటువంటి కార్యక్రమం, అది ముఖ్యంగా కూడా జ్యోతిరావు పూలే, లక్ష్మీబాయి పూలేకి సంబంధించి పురస్కారాలకు సంబంధించిన కార్యక్రమంలో మోపిదేవి వెంకటరమణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అడ్రస్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా పాలిటిక్స్ లో కనుక మనం కంటిన్యూ కావాలంటే మనకి ఇష్టమైనటువంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కనుక లేకపోయినట్టయితే మాత్రం పాలిటిక్స్ లో రాణించడం కష్టం అని తెలియజేశారు. అదే విధంగా కూడా ఆయన విద్యా వ్యవస్థ మీద కూడా ఆయన ఈ ఒక రకంగా చెప్పాలంటే మాత్రం చురుకులంటించారని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా విద్యా వ్యవస్థ పూర్తిగా కూడా కార్పొరేట్ సెక్టర్ లోకే వెళ్ళిపోయింది. డబ్బులున్న వాళ్ళకి మాత్రమే చదువుకునే పరిస్థితి ఉంది. ఇదివరకు రోజుల్లో చదువుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు చదువు కొనుక్కునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని ఆయన తెలియజేశారు. అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా వాళ్ళు ముందుగా ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చేస్తుందని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా పాలిటిక్స్ కి సంబంధించి మాత్రం రాజకీయాల్లో కొనసాగాలంటే మాత్రం ఆ పార్టీకి సంబంధించి ఇష్టం లేనటువంటి అంశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అంగీకరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే పాలిటిక్స్ లోకి రాణించగలుగుతామని ఆయన తెలియజేశారు. ఈ ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం వాటిని కనుక మనం చూసినట్టయితే మాత్రం ప్రజెంట్ రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి రేపల్లి నియోజకవర్గం అనే దాంట్లో వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత పార్టీ ఆవిర్భావం నుంచి అంతకు ముందు నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన వైసీపీ పార్టీలోనే ఉన్నాడు. మోపిదేవి వెంకటరమణ ఉన్న తర్వాత ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. 2 సార్లు కూడా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించి వైసీపీ నాయకుడు ఎవరంటే వెంకటరమణ వర్గము. థ్యాంక్ యూ రవికృష్ణ.